విశాఖపట్నం 1 టౌన్ మహారాణి విగ్రహం వద్ద నిన్న సాయంత్రం 4 గంటలకి యుద్ధ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనే దానిపైన మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, అలాగే జీవీఎంసీ సిబ్బంది, జిల్లా యంత్రాంగం మొత్తం పాల్గొన్నారు. ఏదైతే ప్రజలకి అవగాహన కల్పించడానికి నిన్న మాక్ డ్రిల్ చేసి యుద్ధ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ యుద్ధం వస్తే ప్రజలు అప్రమత్తంగా ఎలా ఉండాలి, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎటువంటి రక్షణ తీసుకోవాలని చెప్పే దానిపైన నిన్న మాక్ డ్రిల్ చేసి ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది. లోపలికి విపత్తు సిబ్బంది వెళ్ళారు. క్షతగాత్రుడిని లోపల ఉంటుంది. క్షతగాత్రుడిని విపత్తు నిర్వహణ శాఖ చెందినటువంటి సిబ్బంది ఎలా తీసుకొస్తున్నాం స్పష్టంగా కనిపిస్తుంది. యుద్ధ సమయంలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి, వాటిని ఎదుర్కోవాలి. అంటే స్మోక్లో లేదా ఈ ప్రమాదంలో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వ్యక్తుల్ని ముందుగా ఇబ్బంది వచ్చినటువంటి భవంతికి రక్షణ వలయంగా పోలీసులు ఇక్కడ నిలబడి అధికారులంతా వైద్య సిబ్బంది అందరూ లైన్ గా నుంచి
అగ్ని ప్రమాదం సంభవించినట్టు మనకి తెలుస్తోంది. అక్కడికి ఒక పెద్ద నిచ్చెన అయితే పైకి వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దానిపై నుంచి మనకి ఫైర్ సేఫ్టీ సిబ్బంది అంతా కూడా ఇక్కడ ప్రజలకి కళ్ళ కట్టినట్టు రెస్క్యూ చేయడం కానీ వెంటనే ఇమీడియట్గా అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయి మొత్తం అంతా వాళ్ళు రెస్క్యూ చేసినట్టు మొత్తం అంతా పబ్లిక్ కూడా మొత్తం అవేర్నెస్ తీసుకొస్తున్నారు. మొత్తం అంతా పబ్లిక్ అంతా చాటి చెప్పే ప్రయత్నం. రక్షించడం సైడ్ ఇచ్చాడు సైడ్ ఇచ్చారు అలాగా